గురుగారు, భాగవతంలో అల వైకుంఠపురంబులో అనే ఒక విశిష్ట పద్యం ఉంది కదా, ఇందులో ఆమూల అంటే అర్థం ఏంటి? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక అని పోతన్న గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం రాశారు. గజేంద్రుడు మొసలి చేతికి చిక్కి విలపిస్తూ నన్ను ఆదుకునేటువంటి వారు ఎవ్వరూ లేరు కదా అని చెప్పి మహానుభావ అని చెప్పి మహావిష్ణువు గురించి ప్రార్థన చేస్తాడు. నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి చాలా ఆర్తితోటి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఈ మొర స్వామివారికి వినపడింది. ఎక్కడ ఉన్న స్వామివారికి వినపడిందో సంస్కృత భాగవతంలో లేనటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన్న గారు రాశారు. ఇది స్వయంగా విష్ణుమూర్తే స్వయంగా వచ్చి ఈ పద్యం రాశారు అని చెప్పి సాహితీ లోకంలో ఒక కథ కూడా ప్రసిద్ధమై ఉంది. అందువల్ల అంత విశిష్టత కలిగినటువంటి పద్యం. వైకుంఠపురం అది ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ వైకుంఠపురం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఆనందం అనుభవిస్తున్నారు. కాబట్టి విష్ణుమూర్తే స్వయంగా ఈ పద్యం రాశాడట. ఎలా ఉందో ఆ వైకుంఠపురం చెప్తున్నారు. అలా వైకుంఠపురంబులో స్వామివారి యొక్క చిరునామా. నగరిలో వైకుంఠపురం అలా అంటే ఆ వైకుంఠపురంలో నగరిలో ఆ నగరం లోపల ఆమూల సౌధంబు దాపల. ఇక్కడ మన ప్రశ్న. నగరం వరకు సందేహం అందరికీ ఏమి రావట్లేదు. ఆ మూలగా ఉన్నటువంటి సౌధమా? ఏ మూలండి? పద్యం ఇలా రాశారేంటండి? ఆ మూల ఏమిటి? ఇక్కడ మూల అంటే పవిత్రమైన, శుభ్రమైన, ఎత్తైన అని అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ మూల అంటే మూలగా ఉన్నటువంటిది అనేటువంటి అర్థం చెప్పుకోకూడదు అని పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఆమూల సౌధంబుదాపల, అదిగో ఆ కనపడుతున్నటువంటి ఎత్తైన ఉన్నతమైనటువంటి ఆ సౌధం దగ్గరగా ఆ రమాదేవితో కలిసి చక్కగా ఏదో పాచికలాడుకుంటూ వినోదంగా కూర్చున్నటువంటి ఆ మహావిష్ణువు ఈ విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియై ఒక్కసారిగా లేచాడు అని చెప్పి ఇక్కడ అర్థం స్వీకరించాలి. కాబట్టి ఆ మూల అంటే మూల కాదు, ఇక్కడ పవిత్రమైన, శుభ్రమైన, ఉన్నతమైన అనేటువంటి అర్థాలని స్వీకరించమని పెద్దవాళ్ళ యొక్క వ్యాఖ్యానం.